హలో నమస్తే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం విషయంలో ఇన్ని రోజులు 2.5 ఏళ్లుగా నిద్రపోతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ పార్టీ నిద్ర లేచినట్టు నటిస్తుంది. ఇన్ని రోజులు రిపేర్లు చేయకుండా ప్రాజెక్టుని గాలి కొదిలేసి కొన్ని వేల టీఎంసీల నీరు సముద్రం పాలైపోతుంటే చూస్తూ ఊరుకొని వాటిని లిఫ్ట్ చేయకుండా, దాని కింద ఉన్న రిజర్వాయర్లను నింపకుండా, చెరువులను నింపకుండా, కాలువల ద్వారా నీరిచ్చి తెలంగాణ రైతులను ఆదుకోకుండా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రిపేర్లు చేస్తామంటూ నిద్ర లేచినట్టు నటిస్తుంది. 2 ఏళ్ళు, అక్షరాల 2 ఏళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పగబట్టినట్టు రిపేర్లు చేయకుండా పండబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ని రిపేర్ చేయాలి, ఆగమేఘాల మీద రిపేర్ చేయాలి, ఎంత తొందరగా అంత తొందరగా రిపేర్ చేయాలి అని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది ఆదేశాలు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోయినాయి. తాగునీటి అవసరాలు కూడా తీర్చే పరిస్థితి లేకుండా నాగార్జున సాగర్ నీరు అడుగంటిపోయింది. చెరువులన్నీ ఎండిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కాలంలో కూడా చెరువులు మత్తళ్ళు దుంకేటివి, ఈ కాలంలో కూడా చెరువులన్నీ నిండుగా ఉండేటివి. రైతులు సంతోషంగా ఉండేటోళ్ళు. వానాకాలం పంట వర్షాలు లేట్ అయినా మొదలు పెట్టుకునే అవకాశం వాళ్ళకు ఉండేది ఈ చెరువులు నిండా ఉండడం వల్ల, ఈ నీళ్లు మంచిగా ఉండడం వల్ల. కానీ ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ 2023 అక్టోబర్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ 7th బ్లాక్లో 2 పిల్లర్లని కుట్రపూరితంగా విద్రోహ శక్తులు, ఆ విద్రోహ శక్తులు ఎవరా అనేది ఇంకా దర్యాప్తు చెప్తే బయటపడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దాని మీద దర్యాప్తు చేసేందుకు కూడా సిద్ధంగా లేదు. విద్రోహ శక్తులు చేసిన ప్రయత్నం వల్ల 2-3 పిల్లర్లు కుంగిపోతే, ఆ కుంగిపోయిన పిల్లర్లను రిపేర్లు చేయొచ్చు అని చెప్పిన తర్వాత, ఏ కాంట్రాక్ట్ సంస్థ అయితే మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిందో ఆ కాంట్రాక్ట్ సంస్థ మేము రిపేర్లను చేస్తాము అని చెప్పిన తర్వాత, ఎన్డీఎస్ఏ నివేదిక పేరుతోటి, సిడబ్ల్యూసి నివేదిక పేరుతోటి కాలయాపన చేసి ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు తోడు దొంగలు, ఒకరు ఇక్కడ అధికారంలో ఉన్నారు, ఒకరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఎన్డీఎస్ఏ సిడబ్ల్యూసి కేంద్రంలో ఉన్న అధికారుల చేతులకు, అధికారంలో ఉన్న వారి దగ్గర కంట్రోల్ ఉంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఎన్డీఎస్ఏ నివేదికను 2023 అక్టోబర్లో ఇన్సిడెంట్ జరిగితే 2024 డిసెంబర్లో ఎన్డీఎస్ఏ నివేదిక ఇస్తుంది. ఆ నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం కోసం 4 నెలల టైం తీసుకుంటుంది ఎన్డీఎస్ఏ. 4 నెలలు అక్కడ రిసీవ్ చేసుకొని దాన్ని అధ్యయనం చేసి చదివి మహా అంటే వారం 10 రోజులు అయిపోవాల్సిన పనిని వాళ్ళు వెంబడే ఇక్కడ పంపించకుండా 4 నెలల టైం తీసుకొని ఏప్రిల్ 2025లో ఇక్కడికి పంపిస్తారు. ఏప్రిల్ 25, 2025 అప్పటి నుంచి కూడా ఆ రిపోర్టు మీద ఏ రకమైన చర్యలు తెలంగాణ ప్రభుత్వం తీసుకోదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఒకటే ఒక కార్యక్రమం పెట్టుకుంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని కేసీఆర్ని బద్నాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలి, కాళేశ్వరం కూలిపోయింది అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం, ఆ ఎజెండా, ఆ గోబెల్స్ ప్రచారం ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఆ నివేదికని అట్లనే పెట్టినరు, రిపేర్లు చేయలేదు. ఘోష్ కమిషన్ వేసిండ్రు. ఘోష్ కమిషన్ పేరుతోటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఘోష్ కమిషన్ పిలిచి విచారించింది. ఆ విచారణ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నిన్నటికి నిన్న పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రితోటి చెప్పించింది. ఆ జలవనరుల మంత్రి కూడా ఆయనకు ఏ తెలియదు బీ తెలియదు కాళేశ్వరం గురించి. కానీ 1,000 కోట్లు 1,00,000 కోట్లు
కొట్టుకపోయినాయని చెప్పేసి అంటాడు. మళ్ళా ఆయననే రిపేర్లు చేసేందుకు వీళ్ళ ఏజెన్సీలు పెట్టినరు, లేదా దాన్ని అధ్యయనం చేసేందుకు ఏజెన్సీలు పెట్టినరు. ఆ ఏజెన్సీలు పని చాలా మెల్లగా చేస్తున్నాయి, స్లోగా చేస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఆయన్నే అంటాడు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ రెండు కలిసి మేడిగడ్డకు జరిగిన డ్యామేజీని రిపేర్ చేయకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేసిండ్రు. కాళేశ్వరం నీళ్లు చూసిన రైతులు, కాళేశ్వరం నీళ్లు తడిపిన నేలలో పంటలు పండించిన రైతులు ప్రతి ఒక్కరూ ప్రశ్నించడం మొదలుపెట్టిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే మా ఊర్లోకి వచ్చినాయి, ఇన్ని రోజులు ఈ కాలువలోకి వచ్చినాయి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే, ఈ చెరువులోకి వచ్చి చెరువు నిండింది కాళేశ్వరం నీళ్లతోటే అని రైతులు ఎప్పుడైతే మొదలుపెట్టినరో కాంగ్రెస్ పార్టీలో భయం పట్టుకుంది. మనం ఎన్ని చెప్పినా రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. కాళేశ్వరం నిరుపయోగం, కాళేశ్వరం కూలిపోయింది అని ఎంత గోబెల్స్ ప్రచారం చేసినా రైతులు నమ్మే పరిస్థితిలో లేరు. ఇది తెలిసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భయం పట్టుకుంది. రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటినాయి, చెరువులు ఎండిపోయినాయి, కాలువల్లో తుమ్మలు పెరిగినాయి. ఇవన్నీ చూసి ఎక్కడ రైతులు తిరగబడతారు, రైతులు రోడ్డు మీదకి వస్తారు అని భయపడి ఈరోజు ఈ ప్రాజెక్ట్ని రిపేర్ చేయించడం కోసం చర్యలు తీసుకున్నట్టు నటిస్తుంది. వాస్తవానికి ఈ చర్యలు తీసుకుంటారా లేదా? మేడిగడ్డ దగ్గరనే బేస్ క్యాంప్ పెట్టండి, ఆ బేస్ క్యాంప్లోనే నేను వచ్చి అక్కడ రిపేర్లను పర్యవేక్షిస్తుంటానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కార్యాలయం ఇచ్చిన లీకులతోటి కొన్ని వార్తలు వచ్చినాయి. నిజంగానే వీళ్ళు దాన్ని రిపేర్ చేస్తారా? ఎందుకు 2.5 సంవత్సరాలు పండబెట్టిండ్రు? తీవ్రంగా వరద వచ్చిన సంవత్సరంలో జరిగిన చిన్న డ్యామేజీకి రిపేర్ చేయకుండా వాళ్ళు ఒకవేళ ఆ డ్యామేజ్ జరిగినప్పుడే రిపేర్ చేసి ఉంటుంటే 2024 తొలి నాలుగులోనే రిపేర్ చేసినట్టుంటే దానికి 300 కోట్లు ఖర్చు అవుతుండే. 300 కోట్లతోటి, అది కూడా ఆ కాంట్రాక్ట్ సంస్థ ఖర్చుతోటే రిపేర్లు అయిపోతుండే. కానీ దాన్ని డీలే చేసిండ్రు. డీలే చేసి ఇప్పుడు ఎంతకు తీసుకుపోయిన దాని ఖర్చు ప్రభుత్వ లెక్కల ప్రకారం కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లెక్కల ప్రకారం ఇంకా చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. కాంట్రాక్ట్ సంస్థల లెక్కల ప్రకారం 1200 కోట్లు, అంటే 4 ఇంతలు పెరిగింది. 300 కోట్లతో అయ్యే పని 1200 కోట్లు చేసింది. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఇక్కడుండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మూటలు కట్టి ఢిల్లీకి పంపించాలి కాబట్టి ఈ 1200 కోట్లు 12,000 కోట్లైనా తెలంగాణ రైతులు ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే వీళ్లకు మూటలు కట్టడం అలవాటు, మూటలు రాకపోతే ఢిల్లీ నుంచి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎట్లా దీన్ని ఎస్టిమేషన్లు పెంచాలి, ఎట్లా ఎస్టిమేషన్లు పెంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మూటలు పంపించాలి, ఈ ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అందుకే ఈరోజు బరాబర్ అడుగుదాం, తెలంగాణ రైతుల పక్షాన, కాళేశ్వరం నీళ్లు చూసిన రైతుల పక్షాన మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం. నిద్ర నటిస్తున్నారా, నిద్ర లేస్తారా? అసలు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యత ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు కరువు వచ్చినప్పుడే దాని ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది. కరువు వచ్చినప్పుడే తెలంగాణలో అరే నీళ్లు లేకపోయే, ఇట్లాంటి ప్రాజెక్టు ఇంకోటి లేకపోయే అని ప్రజలు అనుకుంటారని ఒక సందర్భంలో కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పిండ్రు. ఆయన ఏం చెప్పిన ఒకసారి చూద్దాం. ఏమైంది అధ్యక్ష? 1.5 నెల కాలం సుక్క వర్షం పల్లె. ఏం చేయాలి అధ్యక్ష? పైసలు ఖర్చు పెట్టి చేసుకున్నటువంటి శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ఉంది కాబట్టి, ప్రాణహితలో ఆల్రెడీ వరద స్టార్ట్ అయింది కాబట్టి నీళ్ళు పైకి పోసుడు మొదలుపెట్టినాం అధ్యక్ష. ప్రకృతి ఏందో తెలియదు. మనం అనేక కరువులు చూసినాం, అల్లాడినాం. అదే ఎస్ఆర్ఎస్పీ ఎండిపోయి మొసలు బయటకు వచ్చి చచ్చిపోయినాయి అధ్యక్ష. అన్నింటి అనుభవాల దృష్ట్యా ప్రాణహిత నీళ్లను కింది గోదావరి నీళ్ళను మీది గోదావరి పోసే వరకు ఎస్ఆర్ఎస్పీ నిండింది అధ్యక్ష. మధ్యలో కురిసినటువంటి నీళ్లు మన కడెం ప్రాజెక్టు, మన రకరకాల గడ్డెన్నవాగు ప్రాజెక్టు, మన స్వర్ణ ప్రాజెక్టు వంగితే అవన్నీ వచ్చి గోదావరిలో చేరితే బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టులు మనకి నిండిపోయి. ఈ కిటుకు తెలియక, ఈ రహస్యం తెలియక, దాని నిర్వహణ తెలియక, దాని గురించి అవగాహన లేక ఎట్లా వస్తాయి అధ్యక్ష? తమాషాలు చెప్తే, కథలు చెప్తే, గోళీలు ఆడుకునే కూర్చుంటే వస్తాయా? ఒక ప్రబల ప్రయత్నం జరగకపోతే వస్తుందా? దాని ప్రయత్నమే కాళేశ్వరం. అల్టిమేట్గా దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా రేపటి రోజులలో కాళేశ్వరమే. అద్భుతమైన వరప్రదాయిని.
కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీలో ఒక 2 పిల్లర్లు కుంగిపోయిన తర్వాత వాటిని కుట్రపూరితంగా డ్యామేజ్ చేసిన తర్వాత, డ్యామేజ్ జరిగిన తర్వాత అనేక సంవత్సరాలు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ డీలే వల్ల తెలంగాణ నష్టపోతుందని కూడా హెచ్చరించిండు కేసీఆర్. ఒకసారి అది చూద్దాం. బ్యారేజ్ లో ఒక 2 పిల్లర్లు, 3వ పిల్లర్ కూడా కొంత ఒక్క బ్లాక్ లో దీని తమాషా మీకు తెలియాలి. వాళ్ళ ఒక మూర్ఖత్వంలో పోయినట్టు పాపం తెలియక ఏం జరిగింది. వాళ్ళ మూర్ఖత్వం ఏంది అంటే వివిధ బ్లాకులుగా ఉంది కాళేశ్వరం బ్లాక్. ఆ బ్లాకులలో నేను చెప్తాను, ఇది 7th బ్లాక్ అంటే పిల్లర్స్ బ్లాక్ వచ్చినాయో 7th బ్లాక్. ఈ 7th బ్లాక్ లో పిల్లర్స్ ఉన్నాయండి, 10-11 పిల్లర్స్. ఆ 10-11 పిల్లర్లలో ఒక 2 పిల్లర్లు కొంచెం ఎక్కువగా, ఇంకో పిల్లర్ కొంచెం తక్కువగా క్రాక్స్ వచ్చింది. ముందు సంవత్సరం 28 లక్షల క్యూసెక్ల భయంకరమైన వరద వచ్చింది. వీళ్ళు ఏమనుకున్నారు, మేము అట్లే వదిలేస్తాం, కేసీఆర్ ను బదనాం చేయాలా, కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బదనాం చేయాలా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ను బదనాం చేయాలా అనే ఒక దురుద్దేశంతో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ పిల్లర్స్ ఒక్క బ్లాక్ ను రిపేర్ చేయకపోయినా మిగతా బ్లాక్లు 100 ఏళ్ల వరకు కూడా అట్లే ఉంటాయి. వీళ్ళు చేసిన పని ఏంది, ఇప్పుడు అతికి పోయి అందులో ఇందో పట్టుకుంటామని అబ్బా ఇక దొరికిందిరా అని ఒక పిచ్చి ఆదుర్తాలు ఇక కేసీఆర్ ను బదనాం చేయొచ్చు. మొత్తం మేడిగడ్డ ప్రాజెక్ట్ గోల్మాలని. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి, మేడిగడ్డ బరాజ్ మీద, మేడిగడ్డ బరాజ్ ఇస్ వన్ సింగిల్ కాంపోనెంట్ ఆఫ్ ఎంటైర్ వైబ్రాంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇట్స్ స్మాల్ కాంపోనెంట్. దాని కాస్ట్ అంతా 4,000-4,500 కోట్లు ఉంటుంది. 88 పిల్లర్లు ఉంటాయి. దాని 88 పిల్లర్లు 88 పిల్లర్లు డివైడెడ్ బై 4,600 కోట్లు అంటే ఎంత అవుతుంది? 40-50 కోట్లు అయితే ఒక పిల్లర్. ఆ 3 పిల్లర్లు సరి చేస్తే ఒక 150 కోట్లు అయిపోతుంది. అదేం బ్రహ్మ విద్య కాదు, దానికి ఏం ప్రమాదం రాలేదు. ఐ విల్ సీ. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు నా కన్న ముందే తెలంగాణ నాశనం చేస్తూ కూర్చుంటే నేను మౌనం పాటించే ప్రసక్తి లేదు. కేసీఆర్ గారు ఆ రోజే చెప్పినట్టుగా అప్పుడే రిపేర్లు చేసుంటే, వెంటనే రిపేర్లు చేసుంటే, ఆ నిర్మాణ సంస్థనే రిపేర్ల భారం భరించుంటే 200-300 కోట్లతోటి అయిపోయే రిపేర్లు ఇప్పుడు ఎన్డీఎస్ఏని తెర మీదకి తీసుకొచ్చి ఎన్డీఎస్ఏ తోటి కలిసి మరిన్ని కుట్రలు చేసి మొత్తం మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ 3 బ్యారేజీలను కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది అని ఒక సాకుతోటి ఈ కాస్ట్ని కనీసం 4-5 వేల కోట్ల రూపాయలకు తీసుకుపోయే కుట్ర ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఇన్ని రోజులు కాళేశ్వరం నీళ్లు చూసిన రైతుల పక్షాన, కాళేశ్వరం నీళ్లు తడిపిన నేలల్లో పంటలు పండించిన రైతుల పక్షాన ఈరోజు బరాబర్ అడుగుదాం. ఎందుకు మీరు డిలే చేస్తున్నారు? ఎందుకు ఇన్ని రోజులు డిలే చేసిండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ మేడిగడ్డ బ్యారేజ్ని రిపేర్ చేయకుండా, కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఫుల్లీ ఆపరేషనల్ స్టేజ్కి తీసుకురాకుండా దాని నుంచి పంపులు ఆన్ చేస్తారు, నీళ్లు తీసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ రిపేర్లు మాత్రం చేయలేదు. బరాబర్ అడుగుదాం. 2.5 ఏళ్ళుగా కాళేశ్వరం కూలిపోయిందన్న మీ గోబెల్స్ ప్రచారం ముసుగు తొలగిపోయింది. రిపేర్లు చేయకుండా రైతుల ఉసురు పోసుకున్నారు మీరు. తెలంగాణ సమాజాన్ని క్షమించమని కోరుతారా? బరాబర్ అడుగుదాం. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు తోడు దొంగలు కలిసి డ్రామాలాడి 2.5 సంవత్సరాలు ఆ బ్యారేజీకి రిపేర్లు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ని, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు, తెలంగాణకు జీవధార అయిన ప్రాజెక్టును పండుకోబెట్టి ఈరోజు కొత్త డ్రామాకు తెరలేపినరు. రిపేర్లు చేయకపోవడం వల్ల రైతులకు జరిగిన నష్టానికి ఏం పరిహారం ఇస్తారు? కాంగ్రెస్, బీజేపీ నాయకుల్ని బరాబర్ అడుగుదాం. 2.5 సంవత్సరాలు కాళేశ్వరం కూలిపోయిందని, 1,00,000 కోట్లు నీటిలో కొట్టుకుపోయినాయని చిల్లర రాజకీయాలు చేసిండ్రు, బురద జల్లిండ్రు, కేసులు, విచారణ అని కేసీఆర్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఈ రిపేర్లైనా చిత్తశుద్ధితో చేస్తారా? లేకపోతే మళ్ళొక్కసారి ఈ 3 బ్యారేజీలు అధ్యయనం పేరుతోటి మీకు కావాల్సిన కామెంట్స్ తెప్పించుకొని ఆ కామెంట్స్ని యూజ్ చేసుకొని మళ్ళీ బురద జల్లే ప్రయత్నం చేస్తారా? బరాబర్ అడుగుదాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ని రిపేర్ చేయాలని మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిన్న సాయంత్రం ఒక సమీక్షా సమావేశం నిర్వహించుకున్నారు. ఆ సమీక్షా సమావేశంలో అసలు ఏం జరిగింది, అధికారులు ఏం చెప్పిండ్రు, ఏందనేది బయటికి ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఒక రిలీజ్ ఇస్తుంది, ఒక ప్రెస్ నోట్ ఇస్తుంది. ఆ ప్రెస్ నోట్ ప్రకారం మనం చూస్తే ప్రాజెక్ట్ని ఈ ఎండాకాలం లోపే అక్కడ కావాల్సిన మరమ్మతుల పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టు చేస్తుంది. 2.5 సంవత్సరాలు పండుకొని 2.5 సంవత్సరాలు నిద్ర నటించి ఇప్పుడు 3 నెలల్లో చేసేస్తామంటే ప్రజలు నమ్మడానికంత సిద్ధంగా లేరు. అయ్యే పని కూడా కాదు. కానీ రేవంత్ మాటలకు అర్థాలే వేర్లే అన్నట్టు ఆయన 3 నెలలు అన్నాడు అని చెప్తే
అది 3 ఏళ్ళు అవుతుందా 4 ఏళ్ళు అవుతుందా తెలియదు. అసలు పనులు మొదలవుతాయా కాదా, ఎందుకంటే దానికి కాంట్రాక్ట్ సంస్థ కుదుర్చుకోవాలి. ఆ కాంట్రాక్ట్ సంస్థకు కాంగ్రెస్ పార్టీకి కమిషన్ల వ్యవహారం సెట్ కావాలి. ఇవన్నీ సెట్ అయిన తర్వాతనే అక్కడ పనులు మొదలవుతాయి. కానీ ప్రతి పేపర్లకు ప్రకటనలు మాత్రం అయిపోయింది, 2 నెలల్లో అయిపోతుంది, 3 నెలల్లో అయిపోతుంది అని చెప్పేసి. అందుకే ఈరోజు మనం బరాబర్ అడుగుదాం. ఈరోజు మన అతిథి బరాబర్ అడుగుదాంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ ఉద్యమ నాయకులు కర్నే ప్రభాకర్ గారు మనతో అతిథిగా ఉంటారు. ఆయనతో ఈ అంశంపై మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత కలుసుకుందాం.